నమస్తే అండి, నేను రజాక్. పూనమ్ కౌర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె వీడియోలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. పూనమ్ కౌర్ జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఆ రాజకీయ నాయకుడు ఎవరు? తన జీవితంలో సర్వం కోల్పోవడానికి, తన వివాహం కూడా ఆగిపోవడం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? తనకి డబ్బు ఆశ చూపింది ఎవరు? తన దగ్గరికి కడప నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు? తనకి పవర్ ఆశ చూపింది ఎవరు? అలాగే తనను భయపెట్టింది ఎవరు? ఓవరాల్గా తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? దీనికి సంబంధించి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి, ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టమని, లేకపోతే కనుక న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పేసి భయపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ఇదంతా ఎవరు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? అయినా కానీ స్పష్టంగా కడప నుంచి ఈమె దగ్గరికి వెళ్ళి ఒక స్టార్ హీరో గురించి మాట్లాడమని డబ్బులు ఆఫర్ చేయడం వెనుకున్నటువంటి ఇంటెన్షన్స్ ఏంటి? ఒక విషయం గమనించండి. ఈమె మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి గురించి చెప్పినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, అతను ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తను పర్సనల్గా వ్యక్తిగత జీవితంగా తను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి క్రమంలో ఆ ప్రెస్ మీట్ కారణంగా ఆ పెళ్లి కూడా రద్దయిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఒక్క పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్. ఎందుకు? ఆమె లొంగలేదు, డబ్బుకు లొంగలేదు, పవర్కి లొంగలేదు, థ్రెట్స్కి లొంగలేదు. సో దీంతో ఆమెను ఏ విధంగానైనా బద్నాం చేయాలని చెప్పేసి పోసాని కృష్ణమురళి చేత ప్రెస్ మీట్ పెట్టించి ఆ విధంగా మాట్లాడారించారా అంటే అవుననేలాగానే ఉంది వ్యవహారం చూస్తూ ఉంటే. ఆమె ఈరోజు మాట్లాడుతూ ఉంది, కడప నుంచి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు ఎవరి గురించో చెప్తే బాగుండేది, బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుండేది. పలానా వ్యక్తులు వచ్చారు అని చెప్పి ఆమె చెప్పలేదు. అలాగే సదరు యాక్టర్ ఎక్కడ కూడా ఆమె సదరు యాక్టర్స్ యొక్క పేర్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా పూనమ్ కౌర్తో లంకె పెట్టి మాట్లాడడం అయితే జరిగింది. అలాగే పేర్ని నాని కూడా మాట్లాడాడు ఒకప్పుడు. ఇలా అనేక మంది రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదే పదే చివరాఖరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా, మరి ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో తెలియదు కానీ ఆయన కూడా ఈ పూనమ్ కౌర్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రిలేషన్ అంటూ మాట్లాడడం అయితే జరిగింది. ఒక మహిళ మీద ఈ స్థాయిలో దాడి చేస్తూ ఉంటే, మాటలు దాడి, పవన్ కళ్యాణ్ గారికి ఏం పోయింది? ఆయన అలాంటివి పట్టించుకోడు. పైగా ఏంటంటే ఒక మగాడు, సమాజంలో మగాళ్ళు ఎంతమందితో తిరిగినా కానీ పెద్ద ఫరక్ పడట్లేదు. కానీ ఒక మహిళ ఒక వ్యక్తితో కాకుండా ఇంకో వ్యక్తితో కనిపించిందంటే కనుక తను వ్యభిచారిగా చిత్రీకరిస్తారు. సమాజంలో అలా ఉందన్నమాట పరిస్థితి. అంటే మగవాడు ఎంతమందితో తిరిగినా ఆడు వ్యభిచారుడు కాదు, కానీ మహిళ మాత్రం వ్యభిచారం అయిపోద్ది అనమాట. ఇలాంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. నా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి పూనమ్ కౌర్ ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు తనని బెదిరించినట్లు పూనమ్ కౌర్ ఆరోపించారు. నాకు డబ్బులు పదవులు ఆఫర్ చేశారు, ఆఖరికి యాక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడితే నా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సడన్గా పోసాని ప్రెస్ మీట్ పెట్టారు, దాంతో నా పెళ్లి కూడా ఆగిపోయింది, మా అమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారనమాట. సో మొత్తంగా అయితే కనుక యాక్టర్ అంటే ఎవరు లేదు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తానని చెప్పేసి ఈయన బయటపెట్టారు. అది అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే చెప్పలేదు. ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కుటిల ప్రయత్నాలు అయితే జరిగినాయి తన వ్యక్తిగత జీవితం. అక్షరాల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని పెళ్ళాలు అంటూ కార్లు మార్చినట్టు మారుస్తాడంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇంత దుర్మార్గాలకు దిగబడినారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోవడం కారణంగానే ఈమెకు బెదిరింపులు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు. చివరాఖరికి ఈమె దిగి రావట్లేదని చెప్పేసి ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా కారుకూతలు కూస్తే తను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో సో అతను వెనక్కి వెళ్ళిపోయినాడు అనమాట. దాంతో పెళ్లి కూడా ఆగిపోయిందని చెప్పేసి దీని కారణంగా వాళ్ళ తల్లికి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఉంటాయి అనమాట రాజకీయాలు, ఇంత దరిద్రంగా దారుణంగా ఉంటాయి అనమాట రాజకీయాలు.